నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ బలం పెరుగుతోంది. ఆ పార్టీ సభ్యత్వ నమోదు ఉద్యమాన్ని మించి దూసుకుపోతోంది. వైసీపీ అధినేత జగన్ 5 ఏళ్ల పాలనకు సగటు జనం విసిగిపోయారో, లేక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం బలంగా ఉందో తెలియదు కానీ తెలుగు తమ్ముళ్ల సైన్యం కోటి మార్కుకి చేరువలో ఉంది. అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అనే శషబిషలు లేకుండా పార్టీ పరంగా లోకేష్ తీసుకున్న సంచలన నిర్ణయాలు తెలుగు సైన్యాన్ని బలీయంగా మారుస్తున్నాయి. పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడం, వారి శ్రేయోభివృద్ధికి పాటుపడ్డాన్ని టీడీపీ యువనేత లోకేష్ ఒక యజ్ఞంలా భావించారు. అందుకే సభ్యత్వ నమోదు చేసుకున్న కార్యకర్తలకు 2 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారు. ఇది సంచలనంగా మారింది. ఈ ట్రెండ్ని దేశంలోని ఇతర పార్టీలు సైతం అనుసరించాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని 5 లక్షలకు పెంచారు. సభ్యత్వం తీసుకున్న ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ లోకేష్ పలకరిస్తున్నారు. వారి పిల్లల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ తెలుగుదేశానికి కలిసొచ్చాయి. పార్టీ సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే 94 లక్షల మంది తమ్ముళ్లతో ఏ పార్టీ నేతకు లేనంత బలం కలిగిన తెలుగుదేశం సంక్రాంతిలోగా 1 కోటి మంది తమ్ముళ్లను కలిగి ఉన్న నేతగా సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. గడిచిన అక్టోబర్ నెల నుంచి కొనసాగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ రికార్డులను సృష్టిస్తూ సాగుతోంది. లోకేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల వినతితో సంక్రాంతి దాకా పొడిగిస్తూ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సభ్యత్వ నమోదు ప్రారంభం రోజున చంద్రబాబు నిర్దేశించుకున్న 1 కోటి సభ్యత్వాల నమోదు అందుకునేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ 31తో అంటే మంగళవారంతో టీడీపీ సభ్యత్వ నమోదు ముగిసింది. అప్పటిదాకా 94 లక్షల సభ్యత్వాలే నమోదయ్యాయి. అయితే గత ఏడాది అక్టోబర్ 26న పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించిన సందర్భంగా 1 కోటి సభ్యత్వాలే లక్ష్యమంటూ చంద్రబాబు ఓ లక్ష్యాన్ని నిర్దేశించారు. పార్టీ అధినేత లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలోనే అందుకునేందుకు పార్టీ శ్రేణులు అవిశ్రాంతంగా కృషి చేశాయి. ఈ క్రమంలో 2 నెలలకు పైగా సాగిన సభ్యత్వ నమోదులో ప్రతిరోజు 1.5 నుంచి 2 లక్షల మేర సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ మేర సభ్యత్వాలు నమోదయ్యాయి అంటే గొప్ప విషయమనే చెప్పాలి. ఇతర పార్టీలైతే కనీసం 1000 సభ్యత్వాలు కూడా నమోదు చేయడం సాధ్యం కాదు. అలాంటిది టీడీపీ సభ్యత్వ నమోదులో అనునిత్యం 1.5 పైగా సభ్యత్వాలు నమోదయ్యాయంటే గొప్ప విషయమే. ఈ క్రమంలో పార్టీ అధినేత నిర్దేశించిన లక్ష్యాన్ని మరోమారు గుర్తు చేసుకున్న పార్టీ నేతలు 1 కోటి సభ్యత్వాల మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని, అయితే అందుకు మరికొన్ని రోజుల గడువు ఇవ్వాలంటూ పార్టీ అధిష్టానానికి విన్నవించారు. పార్టీ శ్రేణుల వినతి మేరకు టీడీపీ సభ్యత్వ నమోదు గడువును ఈ సంక్రాంతి వరకు పొడిగిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కదులుతున్న పార్టీ శ్రేణులు సంక్రాంతిలోగా పార్టీ సభ్యత్వాలను 1 కోటి మార్కును దాటించేందుకు ఉరకలు వేస్తున్నాయి. ఇప్పటిదాకా జరిగిన పార్టీ సభ్యత్వాల నమోదులో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సొంత నియోజకవర్గం నెల్లూరు అర్బన్ ఏకంగా 1.47 లక్షలను దాటేసింది. ఇక ఆ తర్వాతి స్థానాన్ని జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు నియోజకవర్గం పాలకొల్లు 1.44 లక్షలతో 2వ స్థానంలో ఉండగా, పార్టీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో 1.34 లక్షల సభ్యత్వాలను నమోదు చేసింది. ఇక వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలోని రాజంపేట నియోజకవర్గం తానేమీ తక్కువ కాదు అన్నట్టుగా 1.29 లక్షల సభ్యత్వాలను నమోదు చేసింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నమోదైన 1.28 లక్షల సభ్యత్వాలను దాటేసింది. మొత్తంగా టీడీపీలో సభ్యత్వాల నమోదు ఓ ఉద్యమంలా కొనసాగుతుంది.